నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఈ రోజుల్లో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. విజువల్స్లో అబ్బురపరిచే సినిమాలకే బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలన్నా ఉత్సాహం టీజర్ ట్రైలర్తోనే కలగాలి. అప్పుడే వాటిపై దృష్టి పెడుతున్నారు. కంగువ అలాంటి ప్రయత్నమే చేసింది. సూర్య కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. కంగువకు శివ దర్శకత్వం వహించారు. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 2 నెలల ముందే ట్రైలర్ విడుదల చేసేశారు. కంగువ ఓ విజువల్ ఫీస్ట్ అని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూనే ఉంది. 2 నిమిషాల 38 సెకండ్ల ఈ ట్రైలర్ లో అదే కనిపించింది. ప్రేక్షకుల్ని శతాబ్దాల వెనక్కి తీసుకెళ్లింది ట్రైలర్. అక్కడ కనిపించిన మనుషులు, వాళ్ళ వేష భాషలు, యుద్ధ రీతి ఇవన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాయి. ట్రైలర్ చూస్తుంటే అనగదొక్కబడిన ఓ వర్గం బానిస సంకెళ్ళని తెంచే యోధుడి పాత్రలో సూర్య కనిపించబోతున్నాడన్న విషయం మాత్రం అర్థమైంది. యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. యుద్ధ సన్నివేశాలు రోమాంచితంగా ఉన్నాయి. విల్లును చుట్టుకున్న సర్పం, సముద్రంలో తేలియాడే చేతులు, చివర్లో మొసలితో సూర్య చేసే విన్యాసం ఇవన్నీ గుడ్లప్పగించి చూసేలా ఉన్నాయి. ట్రైలర్లో లెక్కలేనన్ని షాట్లు కనిపించాయి. సినిమాలో ఇంకెన్ని చూపిస్తారో. శివ విజువల్ సెన్స్ బాగుంది. టేకింగ్, నేపథ్య సంగీతం ఇవన్నీ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. చివర్లో బ్లర్ విజువల్స్ మధ్య గుర్రం మీద ఎవరో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కార్తీ ఓ అతిథి పాత్రలో కనిపిస్తాడేమోనన్న ప్రచారం జరుగుతోంది. బహుశా ఆ విజువల్స్ కార్తిక్కి సంబంధించే అయి ఉంటుంది. బాడీ డ్యూయల్ పాత్ర కూడా కొత్తగా శక్తివంతంగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మధ్య తమిళ సినిమాలు పెద్దగా జోరుగా చూపించడం లేదు. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కంగువ అయినా ఆ లోటు తీరుస్తుందో ఏమో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.